రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరు గెలుస్తారు, ఎంత మార్జిన్ తో గెలుస్తారు, ఏ పార్టీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారు, ఇప్పుడు ఎక్కడెక్కడ చూసినా ఎక్కడ కనిపించినా ఇదే వార్త కనిపిస్తోంది. పార్టీల వ్యూహాలు, నాయకుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఈ చర్చ మరింత హీటెక్కిస్తోంది. పేరుకే క్లాస్, కనిపించేదంతా మాస్ అన్నట్టుగా ఉంది జూబ్లీ హిల్స్. అలాంటి చోట బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉడుకు పుట్టిస్తోన్న ముచ్చట ఇది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారు తమ సత్తా చూపించేందుకు ప్రయత్నిస్తుండటంతో నోటిఫికేషన్ కు ముందే పొలిటికల్ వేడి రాజుకుంది. ఈ దెబ్బకు రాబోయే బైపోల్లో ట్రయాంగిల్ వార్ తప్పేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో పాటు బీసీ, ఎస్సీ, ముస్లిం మైనార్టీలు మెజార్టీ సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంపై ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు సిద్ధమవుతుండడమే ఈ పొలిటికల్ హీటుకు కారణంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు ఉందనుకుంటే ఇప్పుడు బీజేపీ సైతం సై అంటోంది. ఇప్పటి వరకు ఇక్కడ జెండా ఎగరేయని ఆ పార్టీ ఈసారి కొట్టి తీరుతామంటుండటంతో ఆ సెగ గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. గతంలో దుబ్బాకలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చినట్టే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇస్తామంటోంది. అసలు ఆట జూబ్లీహిల్స్ నుంచే మొదలెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆశావాహులు భారీ సంఖ్యలో ఉండడంతో పోటీలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అటు అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ పైనే కన్నేసింది. ఈ నియోజకవర్గం బాధ్యతలను 3 మంత్రులకు అప్పగించేసింది. వరుస పర్యటనలు చేస్తున్న పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్లు ఎక్కే వేదిక, దిగే వేదికలో వరాల జల్లు కురిపిస్తున్నారు. సీసీ రోడ్డు నుంచి కమిటీ హాల్ వరకు ప్రతి వార్డులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల హడావిడి పెంచేశారు. ఈ 3 మంత్రులకు జూబ్లీహిల్స్ బాధ్యతలు అప్పగించడం వెనుక క్యాస్ట్ లాజిక్లు లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కమ్మ సామాజిక వర్గంతో పాటు ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆ వర్గాలకు దగ్గరైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. బీసీలు, ఎస్సీలు సైతం భారీ సంఖ్యలో ఉండడంతో పొన్నం, గడ్డం వివేక్లకు బాధ్యతలు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. రూలింగ్ పార్టీగా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు చాలా మందే ఆసక్తి చూపుతున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అజరుద్దీన్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిన కాంగ్రెస్ పోటీని కాస్త తగ్గించినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు ఆశావహుల జాబితాలో ఉండడంతో అన్ని కోణాల్లో లెక్కలేసుకుని అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో ఉంది. సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉండే ఓ రెడ్డి నాయకుడికి అవకాశం దక్కనున్నట్టు గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన మాగంటి గోపీనాథ్ కు మంచి ఫాలోయింగే ఉంది. అందుకే ఆయన స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న విషయంలో హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. టికెట్ కోసం ఇప్పటికే చాలా మంది నాయకులు పోటీ పడుతుండగా మాగంటి కుటుంబంలోనూ తీవ్ర పోటీ కనిపిస్తుంది. ఓవైపు గోపీనాథ్ భార్య సునీత, మరోవైపు ఆయన సోదరుడు వజ్రనాథ్ జూబ్లీహిల్స్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులను దింపే సూచనలు కనిపిస్తుండటంతో అందుకు దీటుగా బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనేదే పొలిటికల్ గా చర్చనీయాంశమవుతుంది. మొత్తానికి 3 పార్టీల నుంచి అభ్యర్థులెవరైనా అసలు సిసలు యుద్ధానికి తెరలేచిందని మాత్రం స్పష్టమవుతుంది. మరి పొలిటికల్ వార్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.